కంటైనర్ పోర్ట్లో ఉద్యోగాలు కోల్పోయిన, ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన జరుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిఐ అంకమరావు గారు ప్లస్ జనసేన సురేష్ నాయుడు గారు అందరం వచ్చాం. వాళ్ళకి మద్దతు తెలిపేదానికి వచ్చాం. లాస్ట్ టైం ఫిబ్రవరి 8వ తేదీ జీజేరావు, అదానీ CEO జీజేరావుని కలిస్తే ఆయన దండం పెట్టి 15 రోజులు టైం ఏమన్నాడు. ఫిబ్రవరి 23కి అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు 10వ తేదీ, ఈరోజు మార్చి 10. నేను ఈ మధ్యలో అడుగుతానే ఉండా, ఆ జీజేరావు అపాయింట్మెంట్ ఏం చేసావయ్యా, 15 రోజులు టైం ఏమన్నావు, ఏం చేయబోతుండారు, ఏం చేశారు, 0 షెడ్యూలు, ఫిబ్రవరి ఖాళీ, ఒక ఖాళీ డబ్బాల కంటైనర్లు తీసుకొని ఒక వెజల్ అన్లోడ్ చేసిపోయింది, ఇంకొక వెజల్ వచ్చి అన్లోడ్ చేసిపోయింది. 12వ తేదీ మార్చి 12 ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది. ఇంపోర్ట్ చేయటం లేదు, ఎక్స్పోర్ట్ చేయటం లేదు. ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఆయన ఇవ్వలే. ఇంకా ఏమైతే దవద్దని ఈరోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదానికి. ఏందా దౌర్జన్యం ఏంది గేటు దగ్గర? ఎవరబ్బా సొత్తు ఇది? ఈ రోడ్డు ఈ రోజుకి సాల్ట్ ల్యాండ్ ఫార్మర్స్, ఉప్పు రైతుల వాళ్ళు 650 ఎకరాలు ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలే. వాళ్ళకి సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షలు ఎకరాకి ఆదాయం వస్తుంది. దాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళు రోడ్డు వేస్తే, స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇది, రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు. ఏంది దౌర్జన్యం ఏంటి? నీ సెక్యూరిటీ అయితే, నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాల. ఎవరైతే మాకేమి, మా రోడ్డు మా హక్కు, మేము పోయేదానికి లేదంటే ఏమనుకుంటున్నా మీరు? అదాని అయితే ఆయన లావు ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమనం, ఆయన కంపెనీలో పెట్టుకోమనం. 10,000 మంది నోళ్లు కొట్టి 800 నుంచి 1000 కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ని పోగొట్టేసి బూడిద బొగ్గు ఐరన్ ఓర్ని తెచ్చి మా నెత్తిన బారేసేసి కంటైనర్ పోర్టు తీసుకుపోయి ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకుపోయి కాటుపల్లిలో పెట్టి ఎన్నూరులో పెట్టుకొని నాశనం చేసి టైం ఇస్తామంటే ఇవ్వకుండా ఏమనుకుంటున్నారు? అందుకనే వచ్చాం. గేట్లు ఆపితే మీ తాత సొత్త జాగ్రత్త అని చెప్పాం. ఇప్పుడు గేట్లు తెరిచారు. గేట్లు తెరవకపోతే మేము రాలేమా? అంత శక్తి ఉందా? అంత శక్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు ఒత్తుతున్నారా? కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తే వెజల్ దగ్గరికి, ఆ షిప్ దగ్గరికి 100 మంది మీడియా వాళ్ళని తీసుకొని పోతారు. మేము పోతే కింద ఉండండి. ఏం మీ కూలీలు అనుకుంటున్నారా? మీ కూలీలువా? 96లో నేను ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసింది. ఇది 6,000 ఎకరాలు త్యాగం ఊరికే రాలే. అదాని తెచ్చి పెట్ల ఇక్కడ భూములకి. నేను అడుగుతుండా, ఇదిగో కృష్ణపట్నం 12వ తేదీ ఒక వెజల్ వస్తుంది, ఖాళీ కంటైనర్లు ఎత్తుకోపోయేదానికి 0 షెడ్యూల్. కొరవన్నీ ఒక్కొక్కటి చూపిస్తా.